వెల్కమ్ టు హెల్ప్ లైన్. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4:30 హెల్ప్ లైన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. బాధితులు లేదంటే చట్టాల గురించి తెలుసుకోవాలనుకునేవారు ఎవరైనా సరే, ముఖ్యంగా ఈరోజు మనం చైల్డ్ రైట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఎవరైనా సరే చైల్డ్ రైట్స్ పిల్లల చట్టాల గురించి తెలుసుకోవాలనుకునేవారు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, న్యాయ సలహాలు పొందవచ్చు. ఈరోజు మనం చైల్డ్ గ్రూమింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా కొత్తగా ఉంది పదం, కానీ నేను చెప్తాను. సో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఏదో ఒకటి నెపంతో స్నేహం చెప్పొచ్చు, లేదంటే ఏ కారణంతోనైనా సరే మొదట ఏదో విధంగా ఆన్లైన్లో దగ్గర అవుతూ ఉంటారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు దగ్గర అవ్వడము, ఆ తర్వాత సెక్షువల్ అబ్యూస్ చేయడము, తర్వాత బ్లాక్మెయిల్ చేయడము, ఏదో ఒకటి తెలిసే లోపలే పెద్ద పెద్ద ఘోరాలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మనం ఆన్లైన్ గ్రూమింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. తల్లిదండ్రులు ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగితే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు చందన మారేపల్లి గారు, చైల్డ్ రైట్ కమిషన్ మెంబర్ తెలంగాణ. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే మ్యామ్, అసలు ఈ ఆన్లైన్ గ్రూమింగ్ అంటే ఏంటి, ఏ వయసు వారు ఈ యూబీలోకి కూరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? మనము కోవిడ్ పాండమిక్ తర్వాత ఆన్లైన్ గ్రూమింగ్, ఆన్లైన్ అబ్యూస్, తర్వాత మొబైల్ ఎడిక్షన్, ఇవన్నీ కూడా కొత్తగా వింటున్న పదాలు. సో ముందు పిల్లలకి క్లాసెస్ అన్నీ కూడా ఆఫ్లైన్లో ఉండేది, రెగ్యులర్గా స్కూల్ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే కోవిడ్ టైంలో కంపల్సరీగా ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అవ్వాలి అన్న సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు పేరెంట్స్ పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం కావచ్చు, పిల్లలకి ట్యాబ్ ఇవ్వడం కావచ్చు, ల్యాప్టాప్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత మెల్లగా మనకి నెక్స్ట్ సోషల్ మీడియా, పిల్లలు సోషల్ మీడియాకి కనెక్ట్ అయ్యారు. అట్లాగే వాట్సాప్ గ్రూప్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అట్లాగా మనకి ఏజ్ లిమిట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఏజ్ ఇచ్చుకొని, వాళ్ళ పేరెంట్స్ ఐడీస్ ఇచ్చుకొని అట్లాగా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళడం, మనం ఇన్స్టా కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎక్స్ అంటున్నాము, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో అక్కడ వెళ్ళిన తర్వాత బేసిక్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటి, కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఫ్రెండ్ అవుతే బాగుంటుంది. ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో అగైన్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్లో ఉంటారు, బిజీ ఉంటారు. సో వాళ్ళని వినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది బేసిక్గా ప్రతి చైల్డ్ క్రేవింగ్ అనేది ఉంటుంది. అది పేరెంట్ మీట్ అవుతున్నారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఇంటెలెక్చువల్స్ ఉంటారు, పేరెంట్ బెస్ట్ పేరెంటింగ్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఒక అన్నోన్ పర్సన్ ప్రేజ్ చేస్తున్నారు, ఒక అన్నోన్ పర్సన్ నా చాయిసెస్ని ఇష్టపడుతున్నారు, ఒక అన్నోన్ పర్సన్ నేను చేసేదానికి అంటే గుర్తింపు అనేది వస్తుంది అన్నప్పుడు పిల్లలు టర్న్ అవుతారు. సో బేసిక్గా ఏజ్ అంటే మనకి ఇప్పుడు అడల్సెంట్ ఏజ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ అడల్సెంట్ ఏజ్లో పిల్లలు ఒకసారి మొబైల్లో ఒక అన్నోన్ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళు వీళ్ళని ప్రేజ్ చేయడము, అప్రిషియేట్ చేయడము, వీళ్ళ కన్సర్న్స్ అన్ని వినడము, సానుభూతి చూపించడం కావచ్చు, కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ చేయడము దే డోంట్ నో. సో ఫ్రెండ్షిప్ అనేది వెళ్ళిన తర్వాత స్లోగా పర్సనల్ విషయాల్ని తెలుసుకోవడము, ఆ పర్సనల్ విషయాల నుంచి మళ్ళీ మెల్లిగా పర్సనల్ కనెక్షన్స్ అనేది పెంచుకోవడము. సో అట్లాగా మెల్లిగా ఎవరైతే చైల్డ్ ఉంటారో వాళ్ళని పూర్తిగా లోబర్చుకోవడం అంటాం కదా, అలా చేసుకొని వాళ్ళని ఫొటోస్ పంపించమని అనడం కావచ్చు, సో వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడడం అనడం కావచ్చు. సో ఇట్లాగా చేయడాన్ని మనము ఆన్లైన్ గ్రూమింగ్గా మనం డెఫినేషన్గా తీసుకోవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా పిల్లలు చాలా వల్నరబుల్, ఎందుకంటే ఈజీగా నమ్మేస్తారు సొసైటీని అంతా కూడా. ఏం ప్రాబ్లమ్స్, ఏం కాన్సిక్వెన్సెస్, తెర వెనుక ఏముంది అనేది వాళ్ళకి తెలీదు. అసలు మాట్లాడే పర్సన్ మేలా ఫీమేలా కూడా తెలుసుకొని టెక్నాలజీ మనకి డెవలప్ అయ్యి ఉంది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఈజీగా నమ్మేస్తారు అండ్ ఈజీగా క్లోజ్ అయిపోతారు అండ్ ఈజీగా ఫ్రెండ్ అనుకుంటారు. సో దే బిలీవ్ ఇన్ దట్ పర్సన్, అపోజిట్ పర్సన్తో. సో అమ్మాయి అని వాయిస్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఫీమేల్ అని చెప్పవచ్చు, అక్కడ మేల్ ఉండొచ్చు క్యాండిడేట్, వీ డోంట్ నో. నీ ఏజ్ గ్రూప్ అని చెప్పవచ్చు, ఏజ్ గ్రూప్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు, వీ డోంట్ నో. సో ఎదుటి పర్సన్ అంటే జెన్యూనా కాదా అనేది పిల్లలు అంత ఈజీగా గుర్తించలేరు. సో దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్లోకి వెళ్ళిపోతున్నారు.
చేస్తున్నారు, ఫోటోలు పంపించినవి మార్ఫింగ్ చేయడం కావచ్చు, తర్వాత మాట్లాడి రమ్మని చెప్పి ట్రాఫికింగ్కి గురైపోవడం కావచ్చు. సో ఇట్లాగా మనకి ఆన్లైన్, మనకి డార్క్ వెబ్ అనేది అది పెద్ద అంటే డిబేట్ అది పెట్టుకుంటే, సో అక్కడ పిల్లల వల్నరబిలిటీ అనేది ప్రోన్ అయిపోయి మనకి చెప్పలేనన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చెప్పలేనన్ని ఏమంటారు కనెక్షన్స్ ఉన్నాయి ఆన్లైన్లో. సో అట్లా దేనికి ఒక దానికి కనెక్ట్ అయ్యి పిల్లలు రేపు నీకు ఇది ఇస్తాను అంటే నీకు బ్రాండెడ్ ఐటమ్ కొనిస్తాను, సో అట్లాగా లోబర్చుకొని పిల్లల్ని కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కెరియర్ని, వాళ్ళ ఫ్యూచర్ని కూడా డిస్టర్బ్ చేస్తున్న దానిలో ముఖ్యంగా ఈ ఆన్లైన్ అబ్యూజ్ అండ్ ఆన్లైన్ గ్రూమింగ్. సో ఆన్లైన్ గ్రూమింగ్ తర్వాత ఆన్లైన్ అబ్యూజ్ అనేది మేజర్ అంటే బలమైనటువంటి సమస్యగా మనకు చూస్తున్నాము. చాలా వరకు రిపోర్ట్ అవన్నీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డబ్బులు పోయినాయి అనేది ఇన్ జనరల్గా మనం వాడతాం, ఆన్లైన్లో డబ్బులు పోతున్నాయి అనేది. సో అది ఎంతవరకు సివియర్ అవుతుంది, డబ్బులు పోతున్నాయి కాబట్టి రిపోర్ట్ చేస్తున్నారు. సో పిల్లలకి సంబంధించి కూడా అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా రిపోర్టింగ్ అనేది చాలా పెద్ద సమస్య. అయితే అంటే ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా స్కూల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇస్తే ఆ సమస్య కొంచెం తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కదా మ్యామ్. ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా గవర్నమెంట్ ఇట్లాంటివి నేర్పించడంలో? డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, 1930 అని హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఆన్లైన్ అబ్యూజెస్ జరిగితే పిల్లలకి అందరికీ కూడా అవేర్నెస్ క్లాసెస్లో చెప్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి 112 నెంబర్ కావచ్చు, తర్వాత 1098 నెంబర్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అండ్ పిల్లలు కూడా మొబైల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది కొత్త ఎరా. కోవిడ్ పాండమిక్ తర్వాత కంప్లీట్గా మనం డిఫరెంట్ డికేట్స్ మనకి స్టార్ట్ అయ్యాయి పిల్లలకి. కాబట్టి దానికి సంబంధించి కొత్త మాడ్యూల్స్ డిజైన్ చేయడం కావచ్చు, కరికులం డిజైన్ చేయడం కావచ్చు, పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం కావచ్చు. స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ ఎన్జిఓస్ కూడా చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేశారు. అయితే వీటన్నిటిలో ముఖ్యంగా మనకి ఏంటంటే సమస్య వచ్చినప్పుడు, సో ఇప్పుడు మామూలుగా హ్యాపీ ఉంటుంది వాళ్ళకి గేమ్స్ ఆడడం అంటే. ఇప్పుడు బేసిక్గా మనకి ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తే పిల్లలకి ఆడుకునే ప్లేసెస్ లేదు. చిన్నప్పుడు స్కూల్ అంటే ఫస్ట్ ఆటలే, వెళ్ళగానే ఆడుకోవడం, స్కూల్ అయిపోయాక ఆడుకోవడం, లంచ్ బ్రేక్లో ఆడుకోవడం. కానీ ఈరోజు పిల్లల పరిస్థితి ఏంటి? సో వాళ్ళ ఆటలకి కనెక్ట్ అయ్యి లేరు. వాళ్ళు దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు? గేమ్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు? ఫ్రెండ్స్తో ఆన్లైన్లో చాటింగ్, వాట్సాప్లో చాటింగ్. సో ఇవన్నీ ఎక్కువ టైం వాళ్ళు ఆడుకోవడం కంటే ఎక్కువ టైం వాళ్ళు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? ఆన్లైన్లో, గేమింగ్లో. అక్కడ వాళ్ళు మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడడం, అక్కడ స్పెండ్ చేస్తారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో పిల్లలు ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఇప్పుడు బయట ఆడుకుంటే బయట ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతే వాళ్ళ పక్కనింటి వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ వీ డోంట్ నో ఈజ్ హీ, వేరే కంట్రీ నుంచి ఉన్నాడా, వేరే స్టేట్ నుంచి ఉన్నాడా, మన పక్కనున్న వాళ్ళు ఉన్నారా, అది వాళ్ళకి తెలీదు. సో దాని ద్వారా చాలా కాన్సిక్వెన్సెస్ పిల్లలు ఫేస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ గేమ్స్ కానీ అంటే వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యే గేమ్స్ ఉంటూ ఉంటాయి, ఆ ఇంటరాక్టివ్ గేమ్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియా బ్యాన్ అంటే చిన్నపిల్లలకి సర్టన్ ఏజ్ వరకు ఈ గేమ్స్ కానీ సోషల్ మీడియా కానీ అందుబాటులో ఉండకూడదు అనే విషయం కొంచెం ఎక్కువగా వినిపిస్తోంది. సో ఇది ఎంత వరకు ఇంపార్టెంట్ మ్యామ్? వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ డిస్కషన్స్లో నేను అటెండ్ అయిన కొన్ని వర్క్షాప్స్లో కూడా ఎక్స్పర్ట్స్ దే సజెస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి షూ సైజ్ చూస్తాం కదా పిల్లలకి, అంటే చిన్న పిల్లలకి చిన్న షూ ఇస్తాము. అంటే వాళ్ళ ఏమంటారు సైజ్ బేస్ చేసుకొని ఈవెన్ షర్ట్స్ స్మాల్, మీడియం, లార్జ్, అట్లాగే మొబైల్స్ కానీ పిల్లలకి ఇవ్వాల్సినవి సపరేట్గా ఉండాలి అన్నది అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అన్ని మొబైల్స్ అందరం వాడతాం. అట్లాగే టూల్స్, పేరెంట్ కంట్రోల్ చేసే టూల్స్ గురించి కూడా పేరెంట్కి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నది కూడా ఒక అడ్వైజ్. సో ఆన్లైన్ ఫ్రెండ్ అనేది ఫ్రెండ్ వరకు ఉంటే పర్వాలేదు, మొబైల్ అనేది మొబైల్ వరకు ఉంటే పర్వాలేదు. కానీ మొబైలే లోకం అయినప్పుడు పిల్లల్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒక్కసారి వాడు రెగ్యులర్గా ఎడిక్ట్ అయ్యాక తీస్తే కోపం పెరిగిపోద్ది, అరవడము, చికాకు పడ్డము, ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడము. సో కంట్రోల్ చేసుకోలేరు పిల్లలు. సో అటెన్షన్ డెఫిసిట్, ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి, కాన్సన్ట్రేట్ చేయలేరు స్టడీస్ మీద. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని రికమెండేషన్స్ కూడా వస్తున్నాయి. అండ్ కంప్లీట్లీ ఇట్స్ కనెక్టెడ్ టు టెక్నాలజీ. అండ్ టెక్నాలజీ అన్నాను కాబట్టి ఇంకొక మాట నేను మీతో షేర్ చేయాలి. ఇప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు రిపోర్టింగ్ చేయాలన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు పాక్సో కూడా మనకి ఆన్లైన్ గ్రూమింగ్, అబ్యూస్కి వీటికి కనెక్ట్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఐటీ యాక్ట్. సో అక్కడ ఉన్నటువంటి సివియారిటీ, నేరం చేసినటువంటి తీవ్రతను బట్టి
సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఐటీ అంటే మార్ఫింగ్ చేస్తారు, న్యూడ్ ఫొటోస్గా పెట్టేయచ్చు అని. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత ఉంది కదా, మొబైల్లోనే దే హ్యావ్ ఎవ్రీథింగ్, అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో అది బయటకు వచ్చింది అని తెలియగానే అది మళ్ళీ పెద్ద సమస్య. పేరెంట్కి అసలు తెలియదు, పేరెంట్ అసలు అర్థం చేసుకోరు. చైల్డ్ అంటే ఇబ్బందిలో ఉన్నాడు, ప్రాబ్లంలో ఉన్నాడు, థ్రెట్ ఉంది అనేది గుర్తించగలగాలి మొదట. సో తెలిసిన తర్వాత వెంటనే కోప్పడడం అలాంటివి చేస్తుంటారు. ఎప్పుడు ఫోన్ చూస్తుంటావు, లేదంటే దీనివల్లే కాన్సిక్వెన్సెస్ వచ్చి నువ్వే రీజన్ అని. అలా చేయడం వల్ల వాళ్ళు అసలు విషయాలు కూడా చెప్పరు, గబగబా డిలీట్ చేసేస్తారు, భయపడిపోయి కంటెంట్ని డిలీట్ చేస్తారు. సో వీ నీడ్ ఎవిడెన్స్. సరే, ఫస్ట్ మనకి రిపోర్టింగ్ ఎంత ఇంపార్టెంటో, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్, ఎంటైర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎవిడెన్స్ని దాచాలి. అప్పుడే మనం పోలీస్ వ్యవస్థ సిస్టమ్కి ఏదైతే ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎవిడెన్స్ అనేది కూడా పేరెంట్ కలెక్ట్ చేసి భద్రంగా పెట్టడం అనేది అది చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ చైల్డ్కి కౌన్సిలింగ్ ఇవ్వడం, నేనున్నాను, నువ్వు భయపడకు, నీకేం కాదు, నేను మదర్గా ఫాదర్గా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు అది చేసిన మిస్టేక్ నీది కాదు అనేది పిల్లలకి ధైర్యం చెప్పే ముఖ్యమైన అంశం. సో ఆ ధైర్యం ఇచ్చినప్పుడు ఆ పిల్లలు అన్ని డీటెయిల్స్ ధైర్యంగా చెప్పగలుగుతారు. అవును అవును మ్యామ్, చాలామంది మన చుట్టుపక్కలే చూసుంటాము, చిన్నపిల్లలు అంటే ఒక 4-5 ఇయర్స్ వాళ్ళే భలే బాగా చేసేస్తున్నారు, వీళ్ళు ఫోన్ అంతా బాగా చూపించేస్తారు, మాకు చూపించేస్తారు అని అంటుంటారు. అంటే అంత చిన్న ఏజ్ నుంచి ఫోన్ ఎక్స్పోజర్ అనేది పిల్లలకు లాభమా నష్టమా? నన్ను అడిగితే నేను నష్టమనే చెప్తాను. మామూలుగా ఇంత చిన్న పిల్లలు కూడా అన్నం తినిపించాలంటే మొబైల్ గేమ్స్ ముందు పెట్టి, రైమ్స్ పెట్టి మనము పిల్లలకి అది లేకపోతే వాళ్ళు అసలు నోరు తెరవరు. అలాంటి సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేస్తున్నాం. మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ చూడాలి. మనం ఇప్పుడు ఇంత హెల్తీగా ఉన్నాము, ఈ ఎన్విరాన్మెంట్లో ఆరోగ్యంగా ఉన్నాము, స్పెక్స్ లేకుండా ఉన్నాము. సో ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ కదా. సో పిల్లలకి ఎడిక్ట్ అవుతున్నారు. వీటి వల్ల స్లోగా మనమే ఇంజెక్ట్ చేస్తున్నాం వాళ్ళ లోపల. మొబైలే వరల్డ్. సో మన వరల్డ్లో మొబైల్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండడం ఓకే, కానీ మొబైలే వరల్డ్ కాకూడదు. అది మనం పేరెంట్గానే ఇంట్రడ్యూస్ చేస్తున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొన్నిసార్లు తప్పదు, ఎగ్జామ్స్ ఉన్నాయి, హోంవర్క్స్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అని వచ్చినప్పుడు ఇట్స్ మస్ట్. కాబట్టి అది బేరోజు వేసుకోవాలి. మనం ఎంతవరకు ఇవ్వగలగాలి స్క్రీన్ టైం అని ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. స్క్రీన్ టైం, సో స్క్రీన్ టైం ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. ఓకే మ్యామ్, అసలు ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరి వల్లనో మన పిల్లలు పడ్డారు అని అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని తిట్టకూడదు అని అన్నారు కదా, ఫస్ట్ అసలు కేసు పెట్టాలా, లేకపోతే వీళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి? చిన్నపిల్లలు వాళ్ళ మనసు కూడా ఈజీగా విరిగిపోతూ ఉంటుంది. అవును. సో ఇప్పుడు సమస్య జరిగింది అని గుర్తించడం అసలు చాలా పెద్ద స్టెప్. అది పేరెంట్గా మనం గుర్తించలేకపోతాం, ఎందుకంటే క్వైట్ ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయరు ఎమోషన్స్. ముందే భయం వాళ్ళకి. అప్పటికి పేరెంట్ నువ్వు ఫోన్ చూస్తున్నావు, నువ్వు గేమ్స్ ఆడుతున్నావు, ఇవన్నీ మాట్లాడినప్పుడు సో ఎవరితో ఫస్ట్ ఎవరైనా మామూలుగా డైలీ మాట్లాడినప్పుడు కావచ్చు, పిల్లలతో కూర్చుంటాం డిన్నర్ టైంలో కావచ్చు, వాళ్ళతో టైం ఎప్పుడైతే హోంవర్క్ చేయించేటప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళని అడగడం, కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా నీకు, క్లాస్లో అయ్యారా, ఆడుకునే ప్లేసెస్లో అయ్యారా, ఆన్లైన్లో అయ్యారా, జస్ట్ ప్రోబింగ్. నాకు ఆన్లైన్లో ఫ్రెండ్స్ అయ్యారు. సో అట్లాగా స్టార్ట్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఫేజ్ కేటగిరీస్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు, సో మన గ్రాండ్ పేరెంట్స్ చేసేవాళ్ళు ఎవరున్నారు, ఎవరి పిల్లలు అంతా కనుక్కునేవాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఆన్లైన్లో ఎవరున్నారు. సో గేమ్స్ ఆడుతుంటారు, గేమ్స్లో ఏ ఫ్రెండ్స్తో వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, సో ఆన్లైన్లో ఫ్రెండ్షిప్లో ఇప్పుడు ఎవరితో చాట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మెల్లగా ప్రోబ్ చేయాలి. ఆ ప్రోబ్ చేయాలంటే ఏం కనెక్షన్ అనేది ఉండాలి, బాండ్ అనేది ఉండాలి. మదర్కి కావచ్చు, ఫాదర్కి కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్కి కావచ్చు, ఆ బాండ్లో వాళ్ళు చెప్పుకోగలగాలి. సో అప్పుడు తర్వాత ఏమైనా కాన్సిక్వెన్స్ వస్తే పలానా పర్సన్ ఇది చేశారు అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ కంపల్సరీ అయిపోయింది, పిల్లలకి అది ఒక స్టేటస్ అయిపోయింది. నేను ఈ గేమ్ ఆడుతున్నాను, నేను ఈ లెవెల్లో ఉన్నాను అనేది దిల్ డిస్కస్. వాళ్ళ ఫ్రెండ్స్గా ఆడుకునేటప్పుడు కూడా దిల్ డిస్కస్. సో అట్లా ఏదో కంట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లలు. సో వేరే స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోన్లీగా కూర్చుంటున్నారా, ఐసోలేట్ ఉన్నారా, స్ట్రెస్లో ఉన్నారా, ఫుడ్ తినడం లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళని మీ ధైర్యంగా ఉండు, నువ్వు తప్పు చేయలేదు, లెట్ మీ నో,
ఏం జరిగింది చెప్పు అని ధైర్యం ఇవ్వాలి, కోప్పడకుండా. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు వెంటిలేట్ అవుతారు. ఆ తెలుసుకున్న విషయాన్ని మన సంబంధిత అధికారులకి చెప్పడం, హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయడం ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా అధికారులు ఉన్నారు. సో వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం అండ్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇమ్మీడియట్గా కంప్లైంట్ కూడా మనము చేయవచ్చు. ఈ హెల్ప్ లైన్స్ కూడా ఇమ్మీడియట్ యాక్సెస్ ఉంటుంది. కాల్ చేయగానే దిల్ రెస్పాండ్ అండ్ దిల్ ఆస్క్, అంటే ప్రాపర్గా మనకి ఫర్దర్గా కూడా గైడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు చిన్నపిల్లల వైపు నుంచి చూస్తే అమ్మ నాన్న మమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. సో హెల్తీగా స్టాక్ చేయాలి, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించకుండా పిల్లలు ఏ విధంగా హెల్తీగా ఉండాలి పిల్లలతో? సో పేరెంట్ స్టాకింగ్ అంటే మామూలుగా ఏమంటారు, క్రింజ్ అంటారు వర్డ్, దే విల్ యూజ్ వర్డ్, నువ్వు అసలు అంటే ఈ జనరేషన్కి సంబంధించిన పర్సన్ కాదు అన్నట్టు చూస్తారు. సో ఇక్కడ అడిగితే పేరెంట్ కూడా కొంచెం ఎక్యూప్ అవ్వాలి ఆర్ సెల్ఫ్. పిల్లలతో మాట్లాడేటప్పుడు కావచ్చు, పిల్లలకి సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చే టైంలో, డిసెమినేట్ చేసే టైంలో వీ షుడ్ నో ఈ జనరేషన్లో ఏం జరుగుతున్నాయి అన్న నాలెడ్జ్ పేరెంట్కి కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపేషెన్స్ పెద్దవాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఎలా చూపిస్తారో అట్లా. సో ట్రూ, వెరీ ట్రూ. సో కాబట్టి ఇప్పుడు ఇలాగా ఉన్న టైంలో మీరు అన్నట్టుగా దే షుడ్ అండర్స్టాండ్ మోర్, దే షుడ్ హ్యావ్ మోర్ పేషెన్స్. ఇప్పుడు వర్కింగ్ అయిపోయేసరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఏదైనా విషయంలో ఏదైనా అన్నా కానీ అది లైక్ పిల్లలు తీసుకోలేరు, అరవడాన్ని పిల్లలు తీసుకోలేరు. దే వాంట్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, దే డోంట్ వాంట్ క్రిటిసిజం. సో పిల్లల్ని మనం క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు ఓపెన్ అవ్వలేరు. ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్గా ప్రాపర్ వేలో మనం వాళ్ళకి చెప్పగలిగి దీనివల్ల మెరిట్స్ ఇవి, డిమెరిట్స్ ఇవి అని టైం ప్రాపర్ చూసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే డెఫినెట్గా దే విల్ లిజన్ టు పేరెంట్ అండ్ దే విల్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ వాళ్ళలో ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చేసుకుంటారు. అండ్ పేరెంట్ అనేది ఎవరి కోసం, వాళ్ళ కోసమే అన్నది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి దే లిజన్. సో అందుకని స్ట్రేంజర్ ఈజ్ డేంజర్ అంట. మనకి పాక్సోలో కూడా అది రెగ్యులర్గా మనం వాడతాం కదా పిల్లలకి మాట్లాడేటప్పుడు, అవేర్నెస్ ఇచ్చేటప్పుడు. సో అది వాళ్ళకి చెప్తూ ఉండాలి రెగ్యులర్గా. సో అంత ఈజీగా ట్రస్ట్ చేయవద్దు. పర్సన్తో మాట్లాడడం ఓకే, కానీ మరీ కంప్లీట్ ట్రస్ట్ చేసి అన్నీ షేర్ చేయడం, ఫొటోస్ షేర్ చేయడం, వీడియోస్ షేర్ చేయడము, సో ఇట్లాగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కటి చేయాల్సిన అవసరం లేదు. అది పేరెంట్కి చెప్పి విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్ అనేది తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్తే బెటర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఇన్ని రోజులు మాట్లాడాను, కలవడానికి వస్తాను అని తీసుకెళ్ళడం, సో ట్రాఫికింగ్ హ్యాపెన్స్ దేర్. కాబట్టి ఇవన్నీ కూడా అలర్ట్ ఉండాలి, చైల్డ్కి చెప్పాలి. పేరెంట్స్ చెప్పినప్పుడే పిల్లలు అలర్ట్ అయి ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న వీటి నుంచి వచ్చే పెద్ద మిస్టేక్స్. సో లైఫ్ థ్రెట్, లైఫ్ కంప్లీట్ హెల్ అయిపోతుంది కదా. వేరే బోర్డ్స్ కూడా తెలియని సిచ్యువేషన్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇండియాలో, మనకి మిస్సింగ్ అయిపోయి ఈ రోజు వరకు కూడా ట్రేస్ అవ్వని పిల్లలు చాలామంది. కాబట్టి పేరెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క అంటే మామూలు కన్ను చూడడం వేరు, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే అది వేరు, కానీ వరల్డ్ మొత్తం ఇంట్లోనే ఉంది ఫోన్లో. సో అక్కడి నుంచి ఎన్నో కళ్ళు చూస్తున్నాయి పిల్లల్ని అనేది ప్రతి పేరెంట్ గ్రహించాలి. అలా గ్రహించి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇంట్లోనే సేఫ్టీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, టెక్నాలజీ తెలుసుకోవాలి. తర్వాత పేరెంట్ ఎక్కడెక్కడ కంట్రోల్ చేసే మెకానిజమ్స్ ఉన్నాయి, అప్లికేషన్స్, అవన్నీ తెలుసుకోవాలి. సో దే ఆల్సో నీడ్ ఎడ్యుకేషన్. రైట్. అట్లానే అంటే ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి అని ఎవరైనా చెప్పినా సరే పేరెంట్స్ అబ్బే మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకేం చెప్తామండి అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళే ఒక ట్రాన్స్లో బతుకుతూ ఉంటారు. సో ఏ ఏజ్ నుంచి కరెక్ట్గా ఎడ్యుకేట్ అనేది చేయడం స్టార్ట్ చేయాలి పేరెంట్స్ పిల్లల్ని మ్యామ్? సో ఇక్కడ అంటే గ్రూమింగ్ అని కాదు, ఇన్ జనరల్గా కూడా రీసెంట్గా నేను ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడం జరిగింది. చిన్న చెప్తాను, ఎందుకంటే ఆ మ్యారేజ్లో సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళాను. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. ఆ పిల్లలు దే ఆర్ హెజిటేటింగ్ టు కమ్ టు జాయిన్, అంటే వీళ్ళతో వచ్చి కూర్చొని లంచ్ చేయడానికి హెజిటేట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావు, ఇది చేయవచ్చు కదా, అది చేయవచ్చు కదా, ఎందుకు ఇన్ని మార్క్సే వచ్చాయి, సరిగా చదవలేదా, మొబైల్ పట్టుకున్నావా. సో అంటే ఎట్లయిపోయిందంటే దే ఆర్ లైక్, అంటే మొత్తం వాళ్ళ మీద ప్రెషరైజ్ చేసేస్తున్నారు. ఇది అంటే అడ్వైజింగ్ ఎవ్రీథింగ్, ఇంకా మొత్తం వీళ్ళే చెప్తున్నారు. ఈ జనరేషన్ పిల్లలు అలా లేరు. దే నో ఎవ్రీథింగ్, దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ దే వాంట్ టు డూ అండ్ దే నో లైక్ హౌ టు గో ఫర్ ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. కాబట్టి మనము ఏమంటారు, అడ్వైజ్ని మనం ఎలా చెప్తున్నామని నీకేం తెలీదు అన్న వేలో చెప్తున్నాం. ఇప్పుడు సూసైడ్స్ అన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. పిల్లలవి స్ట్రెస్ ఇవన్నీ ఎందుకున్నాయి,
బికాస్ ఆఫ్ దాట్ మనము ఎప్పుడైనా కానీ పిల్లల నుంచి తెలుసుకొని బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అంట అగైన్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. సో చైల్డ్ ఇంట్రెస్ట్ ఏంది అనేది మనం తెలుసుకోవాలి, దాన్ని ప్రోబ్ చేసి కనుక్కోవాలి. అంతేగాని మన ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద రుద్దడం అనేది ఎప్పటికీ సరికాదు. సో అది చిన్నప్పటి నుంచి మీరు ఏజ్ అన్నారు, ఎప్పుడైతే చైల్డ్కి ఊహ తెలుస్తుందో అప్పటి నుంచి కూడా చైల్డ్ని తెలుసుకోవడానికి, పేరెంట్ని తెలుసుకోవడానికి చైల్డ్ని ప్రతిసారి మన యాంగిల్లోనే చూస్తాం. ప్రతిసారి మనం ఏ చూసిన సీరియల్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సిరీస్ కావచ్చు, ఎక్కువ ఫోకస్ పేరెంట్ లవ్ని కానీ వీ షుడ్ సీ వాళ్ళ తరపు నుంచి కూడా మనం ఆలోచించాలి. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించిన రోజు వాళ్ళు ఓపెన్ అవుతారు, సమస్య చెప్పుకోవడానికి ఓపెన్ అవుతారు. ఎంతమంది పేరెంట్ వాళ్ళ చైల్డ్ ఎవరైనా ప్రపోజ్ చేశారు అంటే వచ్చి చెప్పుకునే ఓపెన్నెస్ ఉంది పేరెంట్ దగ్గర? ఇట్స్ ఎ క్వశ్చన్, బట్ ఇట్స్ కామన్. సొసైటీలో ఈ జనరేషన్లో ఒక పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తారంటే అది ఎదుటి పర్సన్, అది అమ్మాయిదో అబ్బాయిదో ఏం లేదు కాబట్టి. సో పేరెంట్ అంత రిచ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. బ్లేమ్ చేస్తారు, పిల్లల్నే బ్లేమ్ చేయడం స్టార్ట్. సో అది బ్లేమింగ్, ఈవెన్ రిపోర్ట్ మార్క్స్ వచ్చిన దగ్గర బ్లేమింగ్ ఉంటుంది. ఇట్లాంటి దాన్ని ఇష్యూ అయినప్పుడు ఒక ఇన్సిడెంట్లో, నాకు తెలిసిన ఇన్సిడెంట్లో ఎవరో ఒక అబ్బాయి వచ్చి లెటర్ ఇచ్చారని చెప్తే ఫాదర్ ఇమ్మీడియట్గా చైల్డ్ మ్యారేజ్ చేసేసాడు. పెళ్లి జరిగిపోయి అమ్మాయిని పంపించేశాడు. అమ్మాయి షీ వాంట్స్ టు లైక్ ఏమంటారు హైయర్ స్టడీస్ చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ఉన్న పాపని. సో అట్లాగా మనం కూడా పేరెంట్గా చాలా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది. రైట్ మ్యామ్, ఈనాటి కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ గురించి అట్లాగే ఆన్లైన్ గ్రూమింగ్ అనేది చాలా పెద్ద సమస్య, చాప కింద నీరులా విస్తరిస్తోంది. చాలా మంది అవగాహన ఉండదు, పిల్లలు ఇబ్బందుల్లోకి పడుతూ ఉంటారు, తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుంది. సో వీటి గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తారు, మేము బిజీగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. సో పిల్లలకి ఫోన్ ఇచ్చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మనం విన్నాం ఇప్పుడు. సో అట్లాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా, అంటే ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా భయపడకుండా, ఇంట్లో కూర్చోకుండా వెళ్ళి పోక్సో కేసెస్ ఉన్నాయి, మనని రక్షించే చట్టాలు ఉన్నాయి, అట్లాగే హెల్ప్ లైన్ కూడా ఉంది 1930 హెల్ప్ లైన్. దీనికి కాల్ చేసినట్టయితే తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్తారు. ఫర్దర్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, బెటర్ ఫ్యూచర్ కోసం ఏం చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంట్లో కూర్చోవద్దు, ఏదన్నా జరిగితే భయపడకుండా బయటకు వచ్చి స్పీకప్. సో ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్. నమస్తే.